హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లీలావతి పార్ట్ 41. నిద్ర నా ఫ్రెండ్ కదా, మళ్ళీ అది ఎక్కడ వచ్చేస్తుందని లేచి కూర్చున్నాను. కాసేపటికి టిఫిన్తో పాటు రౌద్ర వచ్చాడు. తనని కూర్చోబెట్టి నేను హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాను. ఆ పట్టు అన్నాను నోటి దగ్గర పూరి కర్రీలో అద్దె పెడుతూ. తిన్నాడు తను. ఈసారి నా చేత్తో నా నోట్లో పెట్టుకునేలా చేశాడు. టిఫిన్ తినేశాము చాలా మాట్లాడుకుంటూ. హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి తన పక్కన కూర్చున్నాను. కౌటిల్య అని అడిగాను. వెళ్ళిపోయాడు. పంపేసి ఉంటావు అన్నాను నేను నవ్వుతూ. తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు నన్ను. తన వైపుకి ఫేస్ తిప్పి తన మెడ చుట్టూ చేతులు వేసి తన నుదుటిన ముద్దు పెట్టుకున్నాను నేను. తను నా మెడ వంపులో తల పెట్టుకున్నాడు. హైనెస్ అని అంటున్న తన గరుకు మీసం గుచ్చుకుంది నాకు. అన్నాను లోపల భావాలను అదుపు చేసుకుంటూ. ఐ వాంట్ స్ట్రాంగ్ కిస్ అన్నాడు రౌద్ర. అన్నాను. నువ్వే ఇవ్వాలి అన్నాడు కళ్ళెత్తి నన్ను చూసి. నో నో ప్లీజ్ ముద్దుగా ముఖం పెట్టాడు. ఎంత క్యూట్గా ఉన్నాడు నా రౌడీ అనుకోకుండా ఉండలేకపోయాను. సరే కళ్ళు మూసుకో. నో నీ ఫేస్ చూస్తూ ఉండాలి అన్నాడు. అలా అయితే నా వల్ల కాదు చేతులు ఎత్తేస్తూ చెప్పాను నేను. నా కోసం స్వీట్గా అడిగాడు రౌద్ర. తనంత స్వీట్గా అడుగుతూ ఉంటే కాదనలేను. అలాగని పెట్టడానికి సిగ్గు ముంచుకొస్తోంది నాకు. అని చిన్నగా నవ్వుతూ తలదించుకున్నాను. నా ముఖాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు. తను నా కళ్ళలోకి చూడసాగాడు. నా చూపు తన చూపుకి జత చేశాను. తన ముఖానికి దగ్గరగా వెళ్ళగానే నా కనులు మూసుకుపోయాయి. ముద్దు పెడదామా వద్దా అన్న సంకోచిస్తున్నా నా పెదవులు అందుకున్నాడు. నాకే తెలియకుండా ఇంకాస్త దగ్గరికి జరిగిపోయాను నేను తనకి. కలహం తర్వాత ముద్దు మహామధురం సుమా. అలాగే ఉంది ఇప్పుడు. కొంత సమయం తన ప్రేమలో మునిగిపోయాను నేను. కష్టంగా దూరం జరిగాడు నాకు. నా హృదయం మీద తల పెట్టుకుని నన్ను చుట్టుకున్నాడు రౌద్ర. అలాగే ఉండిపోయాం కొంత సమయం పాటు. కొంత సమయానికి నన్ను వదిలి నువ్వు రెస్ట్ తీసుకో, వర్క్ అయ్యాక లంచ్ టైంకి వెళ్ళిపోదాం అని అన్నాడు. తల ఊపాను. తర్వాత తన టేబుల్ మీద ఉన్న నా ఫోన్ తెచ్చి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కొంత సమయం ఫోన్ చూసి తర్వాత బజ్జున్నాను నేను. అంతకుముందు రోజులు కూడా సరిగ్గా నిద్రపోకపోవడంతో వెంటనే నిద్ర పట్టేసింది నాకు. మధ్యాహ్నం 12 గంటల వరకు నిద్రపోయాను నేను. ఒకసారి నాకు అనిపిస్తుంది నాకు నిద్ర ఎందుకు వస్తుందా అని. అప్పుడు మా మమ్మీ ఏం చెప్తుందంటే బద్ధకిష్టులకి అలా వచ్చేస్తుందని. అవన్నీ మనం పట్టించుకుంటే కదా. రౌద్ర వచ్చి నిద్రలేపాడు. ఇద్దరం ఇంటికి స్టార్ట్ అయిపోయాం. నా స్కూటీ జాగ్రత్తగా తెప్పించు, అసలే అదంటే బోల్డ్ ఇష్టం నాకు. మా అప్ప ఎంతో ప్రేమగా కొనిచ్చారు అన్నాను నేను. సరే అన్నాడు తను. ఇద్దరం ఇంటికి వెళ్ళిపోయాం. మెల్లిగా మమ్మీ దగ్గరికి వెళ్ళాను. మా మమ్మీని ఒప్పించడానికి గంట పట్టింది నాకు. మేము అప్పుడే వెళ్ళిపోవడమే ఎవరికి ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు కానీ తప్పట్లేదు. ఆ రోజు ఈవినింగ్ ఇద్దరం బయలుదేరాం. రౌద్ర వాళ్ళ ఇంటికి కాదు మా ఇంటికి. నా ఇంటికి వెళ్ళాం. ఆంటీ వాళ్ళు మమ్మల్ని చూసి షాక్ అయిపోయారు. మేము వస్తామని ఊహించలేదనుకుంటా. మా మమ్మీ వాళ్ళకి ఏం చెప్పామో ఆంటీకి కూడా అదే చెప్పాం. స్ఫూర్తి కూడా అక్కడే ఉంది. అది మేము ఊహించినదే. కానీ రౌద్రని చూస్తే కాస్త భయపడుతోంది స్ఫూర్తి. లగేజ్ తీసుకుని మా రూమ్లో పెట్టేసి ముత్యంకి కిచెన్లో హెల్ప్ చేయడానికి వెళ్ళాను. నాతో పాటు స్పందన కూడా వచ్చింది. తను వారుస్తున్న డిన్నర్ ప్రిపేర్ చేయడానికి హెల్ప్ చేశాను నేను. ఆంటీకి రూమ్లోకి వెళ్ళి డిన్నర్ ఇచ్చేసి వచ్చాను. ఆంటీ కబుర్లు చెబుతూ స్పందన అక్కడే ఉంది. ముత్యంకిచ్చి స్పందనకు కూడా డిన్నర్ పంపించేశాను నేను. స్ఫూర్తి నన్ను గమనిస్తోంది. నేను తనని చూసి చూడనట్టుగా మా రూమ్కి బయలుదేరాను. తను నా వెనక రావడం నా చూపు దాటిపోలేదు. మా గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసాను. కానీ లాక్ చేయలేదు. మా మాటలు స్ఫూర్తి వినాలి కాబట్టి. డిన్నర్ చేద్దురుగాని రండి
సీరియస్గా చెప్పి రౌద్రని హత్తుకున్నాను. తను మాట్లాడేలోపు తన నోటి మీద చేయి వేసి స్ఫూర్తి ఉన్నట్టు సెగ చేశాను నేను. నాకు డిన్నర్ వద్దు, నన్ను ముద్దులతో ముంచేస్తూ అన్నాడు రౌద్ర. నా మీద కోపం అన్నం మీద చూపించకండి. మీరు భోజనం మానేసినా నేను విడాకులు ఇవ్వక మానను అన్నాను నవ్వుకుంటూ. షటప్, ఇంకోసారి విడాకులు అంటే నేను ఒప్పుకోను. నా పెదవులు అందుకున్నాడు రౌద్ర, నాకు మాట్లాడడానికి వీలు లేకుండా. బలవంతంగా విడిపించుకొని, నాకు ఖచ్చితంగా విడాకులు కావాలి, మీతో నేను కలిసి ఉండలేను అని తలని ఇంకా తనని గట్టిగా హత్తుకుంటూ చెప్పాను. నాకు తెలుసు మా మాటలు వింటున్న స్ఫూర్తి ఆనందంతో ఎగిరి గంతులేస్తూ ఉండాలి అని. అసలు నేనేం చేశానని అన్నాడు రౌద్ర. నువ్వేం చేశావో నీకు తెలియదా? నాకు అర్థమైపోయింది, నీకు నాకంటే ఆ స్ఫూర్తి ఎక్కువని. నాకు డివోర్స్ ఇచ్చి దాన్నే పెళ్లి చేసుకో, తన బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పాను నేను. కుదరదు, తన పెదవులు చూపించాడు అక్కడ ముద్దు పెట్టమన్నట్టు. కుదురుతుంది, అడ్డంగా తల ఊపుతూనే చెప్పాను రౌద్రకి. ప్లీజ్ ప్లీజ్, పెదవులు కదిలించాడు రౌద్ర. మీరేం చెప్పినా నేను వినను. ఇంకో 6 నెలల్లో ఇంట్లోంచి వెళ్ళిపోతాను, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని రౌద్ర పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాను నేను. మా ముద్దుని పొడిగించాడు తను. బలవంతంగా తనను నెట్టి చిరుకోపంగా చూస్తూ, భోజనానికి రండి, నేను వెళ్తున్నాను అని రౌద్రని వదిలి ఏడుపు నటిస్తూ కళ్ళు తుడుచుకుంటూ బయటకొచ్చేశాను. స్ఫూర్తి పక్కకు దాక్కుంది. సౌండ్ వచ్చేలా ఏడుపు నటించి కళ్ళు తుడుచుకుంటున్నట్టు ఫోజ్ కొట్టి కిందకి వెళ్ళిపోయాను చెక్క. కాసేపటికి స్ఫూర్తి నవ్వుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది. రౌద్ర వచ్చాక ఇద్దరం డిన్నర్ చేసేసి వెళ్ళిపోయాం మా గదిలోకి. మా గది అనుకుంటుంటే ఎంత బాగుందో నాకు. ఇప్పుడు మా రౌడీ చేసే అల్లరి భరించాలి అనుకుని నవ్వుకున్నాను నేను. శారీ తీసుకుని స్నానానికి వెళ్ళిపోయాను. తను అప్పుడు బాల్కనీలో ఉన్నాడు, లేకపోతే ఆట పట్టించేవాడు నన్ను. నాకు శారీ కట్టుకోవడం రాదు, కానీ రౌద్ర కోసం చేతనంత తప్పదు. ఎలాగూ మా మధ్య లేకుండా పోయేదానికి అంత శ్రమపడ్డం ఎందుకు? నాకు వచ్చినట్టు కట్టుకున్నా, కాదు చుట్టుకున్నాను. నా రౌడీ హ్యాపీకి నేను ఎలా ఉంటే ఇష్టమో నాకు బాగా తెలుసు. తన కోసం నన్ను నేను ఎలాగైనా మార్చుకుంటాను కూడా. ఆ రోజు పెయింటింగ్స్లో ఇంకొక పేపర్లో నన్ను ఊహించి తను వేసిన నా పెయింటింగ్ నాకు చాలా బాగా గుర్తున్నాయి. తను వేసిన వాటిల్లో ఒక రకంగా తనకి కనిపించాను. ఇప్పుడు తన కళ్ళల్లో హ్యాపీనెస్ చూసి చాలా తృప్తిగా అనిపించింది. మా ఫస్ట్ నైట్ రోజు. ఇప్పుడు తన కోసం ఇంకోలా రెడీ అవ్వాలి మరి. ఏవండోయ్ అని పిలిచాను గదిలో నుంచి. అనుకుంటున్నారా? అస్సలు కాదు, అరిచాను. తను వినిపించుకోలేదు. బహుశా బాల్కనీలోనే ఉన్నాడేమో. చటుక్కున చీరతోనే బయటికి వచ్చి బాల్కనీ డోర్ క్లోజ్ చేశాను. అష్ట కష్టాలు పడి చీర కట్టుకుని నా జుట్టుని బండ్లా చుట్టి ఆ కొప్పు చుట్టూ మల్లెలు తురిమి ఒకసారి మిర్రర్లో చూసుకున్నాను. నా నుదుటిన బొట్టు పెట్టుకున్నాను. దాదాపు పెద్దదే. ఓల్డ్ మూవీస్ హీరోయిన్స్ పెట్టుకుంటారు కదా, అలా అన్నమాట. మై డియర్ రౌడీ హ్యాపీ అని డోర్ ఓపెన్ చేసి పిలిచాను. కాల్ మాట్లాడుతున్నాడు తను. 5 minutes అని చెప్పాడు. నా వైపు కూడా చూడలేదు తను. సరే అనుకుని బెడ్ మీద కూర్చొని అలాగే ఉండిపోయాను తన కోసం ఎదురు చూస్తూ. 5 నిమిషాల నిరీక్షణ ఫలించి లోపలికి వచ్చి బాల్కనీ డోర్ క్లోజ్ చేశాడు రౌద్ర. నా వైపుకు తిరిగి ఫోన్ సోఫాలో పెట్టి అప్పుడు చూశాడు నన్ను. తను వచ్చినప్పుడే లేచి నిలబడ్డాను. తను నన్ను అలాగే చూస్తుండిపోయాడు. గ్రీన్ కాటన్ శారీ విత్ రెడ్ బ్లౌజ్. నాభి కింద కట్టేశాను చీర. పిన్ పెట్టకుండా స్టెప్ సెట్ చేసి వదిలేశాను. పల్లె పడుచులా అయిపోయాను మరి తన కోసం. సిగ్గుపడడం నాకు నా లక్షణం కాదు, కానీ ఏంటో తెగ సిగ్గు వేస్తోంది. తలదించుకొని నేల చూపులు చూస్తుండిపోయాను. రౌద్ర ఒక్కొక్క అడుగు నా దగ్గరికి వేస్తుంటే నా హార్ట్ బీటు అమాంతం రైజ్ అయిపోయింది మరి. నా దగ్గరికి వచ్చి వెంటనే గట్టిగా హగ్ చేసుకున్నాడు. తన చుబుకం నా భుజానికి తగులుతోంది. తన చేతులు నా వీపుని కొలుస్తున్నాయి. సో ప్రిటీ అని నా మెడవంపుల దగ్గర
తన పెదవులను తాకుతుంటే, తన వెచ్చటి ఊపిరి నాలో గిలిగింతలు రేపుతూ ఉంటే ఉక్కిరి బిక్కిరైపోయాను నేను. తన కౌగిలిలో ఇమిడిపోయాను. తన వామ్ హగ్లో ఎంతసేపైనా ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది నాకు. మెల్లిగా తన చేతులు నా నడుము మీదకి చేరాయి. సరికొత్త రాతలు రాస్తున్నాయి. నన్ను వెనక నుంచి హత్తుకున్నాడు. మల్లెల సువాసనని తను ఆస్వాదిస్తున్నట్టు తెలుస్తోంది. భుజం మీద చిన్నగా బైట్ చేశాడు. వెంటనే తన వైపుకి తిరిగిపోయాను నేను. నా నడుము పట్టుకుని దూరం జరిపాడు. వెంటనే బెడ్ మీదకి చేర్చాడు నన్ను. తను నా వైపు చూస్తుంటే తనని చూడలేక సిగ్గుతో ముఖం పక్కకు తిప్పుకున్నాను. నా ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. తన కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాను నేను. నా చెంప మీద వేళ్లతో సుతారంగా నిమిరాడు. అరమోడ్పు కళ్ళతో తనని చూశాను నేను. నా కళ్ళలోకి చూస్తూ నా పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు రౌద్ర. ఇద్దరి పెదవులు విడిపోలేనంత దగ్గరగా జతగా ఏర్పడ్డాయి. పూర్తిగా నా కళ్ళు మూసుకుపోయాయి. నా చేతులు తనని చుట్టుకున్నాయి. మెల్లిమెల్లిగా నా అంగాంగం మీద పెదవులతో సంతకాలు చేస్తూ అప్పుడప్పుడు మునిపంటి గుర్తులను బహూకరిస్తున్నాడు అతను. నా పాదాల మీద ప్రేమ సంతకాలు చేశాడు. ఎన్నోసార్లు అధరామృతాన్ని రుచి చూశాం. మరెన్నోసార్లు మా జిహ్వాలు మెలవేసుకున్నాయి. ఈ ప్రేమ యుద్ధంలో తనకి అనుకూలిస్తూ తనతో పాటే పాల్గొంటూ తనలో మెల్లిమెల్లిగా ఐక్యమైపోయాను నేను. మా రెండు శరీరాలు ఒకటే దేహంగా మారిపోయాయి. కొంత సమయం పాటు స్వేద తుంపరులు మా శరీరాల మీద చేరిపోయాయి. ప్రేమ యుద్ధం ముగిసింది. పసిపాపల్లా నా హృదయం మీద వాలిపోయాడు. తన తల నిమురుతూ ఉండిపోయాను నేను. నా హృదయం మీద ఇంకో చిరుముద్దు ఇచ్చాడు. చిన్నగా నవ్వి తన తల మీద ముద్దు పెట్టుకున్నాను నేను. మరోసారి నా పెదవుల మీద ముద్దు పెట్టుకుని పక్కకి వాలాడు రౌద్ర. తన భుజం మీద తల పెట్టుకుని తన ఛాతీ చుట్టూ చేతును వేసి మెడ వరకు దుప్పటికి లాక్కుని కళ్ళు మూసుకున్నాను. నా ముఖం మీద పడిన జుట్టును సవరించాడు. హైనస్ అన్నాను. హైనస్ మళ్ళీ పిలిచాడు. చెప్పు. ఈసారి కళ్ళెత్తి తనని చూశాను. నా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు రౌద్ర. మెల్లిగా నా ముక్కు మీద ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత మరల నా పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. నన్ను గట్టిగా హత్తుకున్నాడు. థ్యాంక్ యూ అని చెప్పాడు. ఎందుకో అని అడిగాను నేను. ఇలా ఈ డ్రెస్ ఎలా అసలు? పెయింటింగ్స్ అని నవ్వాను. ఎక్కడివి అలాంటి శారీస్ అడిగాడు ఆశ్చర్యం తనలో. మీకోసమే బాబు, ఎన్నో షాపులు తిరిగితే దొరికాయి అన్నాను నేను నవ్వుతూ. లవ్ యూ సో మచ్ అని నన్ను చుట్టేశాడు రౌద్ర. అంతేనా అని అడిగాను. మరి సిమ్లా తీసుకువెళ్ళాలి నన్ను. తన హృదయం మీద వేలితో గీతలు గీస్తూ అడిగాను. తను నవ్వాడు. ఇంకోసారి థ్యాంక్స్ అంటే ఊరుకోను. కొరిగాను తన ఛాతీ మీద. తను చిన్నగా అరిచాడు. సరేలే, థ్యాంక్స్ చెప్పకుండా కొత్త విధానంలో చెప్పేస్తా, సరేనా? ఏంటో అది అని చూశాను. నాకు నచ్చని పని చేశావనుకో అంటూ నా పెదవుల మీద ముద్దు పెట్టేశాడు. ఇలా చేస్తా అన్నాడు. సరే అని నవ్వాను. మరి నువ్వు? నేను అస్సలు థ్యాంక్స్ చెప్పను. నువ్వు కూడా ఇదే ఫాలో అయిపో. హైనస్ నాకు ఇలా బాగా నచ్చింది అన్నాడు. నచ్చుతుంది, ఎందుకు నచ్చదు అని తన చెంప మీద చిన్నగా తట్టాను నేను. ఐ లవ్ యూ మరోసారి చెప్పాడు నన్ను మీదకి లాక్కుంటూ. కథ కొనసాగుతుంది. లైక్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్త వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.